హాయ్ డాక్టర్ శ్రీకృష్ణ గారు. Hi, Dr. Virender. వెల్కమ్ టు ENK కౌన్సిలింగ్ సెంటర్. Thank you. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఐ ఫీల్ ప్రివిలేజ్ టు బి యూ హియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో చాలా రోజుల నుంచి ప్రజలకి మీ ద్వారా ఈ డిప్రెషన్స్ అంటే ఏంటి, డిప్రెషన్ సిమ్టమ్స్ ఏంటి, వాటి గురించి తెలియజెప్పాలనే కోరిక ఈ రోజు తిరుగుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం. మీరు గమనించి ఉంటే యు ఆర్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్లినికల్ సైకాలజీ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ యు ఆర్ ఫ్యాకల్టీ ఆఫ్ నిపిడ్. రిటైర్డ్. ఓకే. పోస్ట్ కరోనా పీరియడ్ లోంచి చూస్తే మన భారతదేశంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఎక్కువ మంది డిప్రెషన్, తర్వాత యాంగ్జైటీ, తర్వాత అబ్సెషన్స్ తోటి బాధపడుతున్నట్టు చాలా సర్వేలు చెప్తున్నాయి. ఇంకా చదువుకున్న వాళ్ళలో కూడా డిప్రెషన్ సిమ్టమ్స్ ఏందో తెలియదు, డిప్రెషన్ అంటే తెలియదు. వాళ్ళు ఇప్పుడు క్లయింట్స్ తీసుకొస్తే వాళ్ళ పిల్లల గురించి వాడు యాక్ట్ చేస్తున్నాడు, కావాలని ఇట్లా డ్రామా చేస్తున్నాడు అని ఒక డినయల్ మోడ్లో ఉంటున్నాడు. సో మనం ఒక అథెంటిక్గా వాటి సిమ్టమ్స్ని ఎట్లా గుర్తించవచ్చు, అసలు డిప్రెషన్ అంటే ఏంటి అని అడిగితే డాక్టర్ శ్రీకృష్ణ గారు మీరేం చెప్తారు? డిప్రెషన్ అనేది మనం తెలుగులో చెప్పుకోవాలంటే కుంగుబాటు లేకపోతే మనసు బాగాలేకపోవడము, మనసు ఒక డిప్రెషన్ ఉండడం అంటే మెయిన్గా మనము జనరల్గా సాడ్నెస్ అంటే కొంచెం బాధపడము, 1-2 రోజులు తర్వాత మళ్ళీ మామూలు అయిపోవడం. జనరల్గా అకార్డింగ్ టు ICD-10 మినిమం 8 వీక్స్ ఉండాలి. 8 వీక్స్ ఆఫ్ డిప్రెషన్. మన క్లాసిక్ సిమ్టమ్స్ వచ్చేసి హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అండ్ వర్త్లెస్నెస్. అండ్ భోజనం తినాలనిపించకపోవడము, నిద్ర పట్టకపోవడము, నిద్రలో డిస్టర్బెన్సెస్ రావడము. సో ఇవి మెయిన్ సిమ్టమ్స్. అలాగే అన్ని నెగటివ్ థాట్స్, కంప్లీట్గా సాడ్నెస్ సంబంధించి, లేకపోతే సూసైడ్ ఆలోచనలు. సో ఈ డిప్రెషన్ రావడానికి కారణం ముఖ్యంగా బంధాలలో మనం చూస్తున్నాం. మన రిలేషన్షిప్స్ కానీ మానసిక బంధాలు బలంగా లేకపోవడము, ఒక రకమైన సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఒక రకమైన పట్టించుకోకపోవడము. ఇది మన అడల్ట్స్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో చూడొచ్చు. అలాగే మనము స్టూడెంట్స్లో చూస్తే అకాడమిక్ ప్రెషర్ అనుకోండి, అకాడమిక్ డిఫికల్టీస్, లేకపోతే ఫ్రెండ్షిప్లో ప్రాబ్లమ్స్, టీచర్స్తో ప్రాబ్లమ్స్. చిన్న సందేహం సార్, ఇప్పుడు మీరు నెగిటివ్ థాట్స్ అన్నారు కదా, చాలా మందికి నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి అంటే మామూలు థాట్స్ ఎప్పుడు రాకుండా నెగిటివ్ థాట్స్ తోటే కంటిన్యూ అయ్యే వాళ్ళకి వీటి మధ్య డిఫరెన్స్ తెలియదు. సో నెగిటివ్ థాట్స్ ఇవి అని ఎట్లా ఐడెంటిఫై చేయడం, ఎట్లా తెలుస్తుంది ఇవి నెగిటివ్ థాట్స్, ఇవి పాజిటివ్ థాట్స్ అని? దేన్ని బట్టి మనం అసెస్ చేసుకోవచ్చు మన థాట్స్ ఇవి నెగిటివ్, ఇవి పాజిటివ్ అని? ఇప్పుడు మనకు థాట్స్ అంటే మనకు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, న్యూట్రల్ థాట్స్. ఓకే. మనము నెగిటివ్ థాట్స్ అని ఏంటంటే నేను ఏది సాధించలేకపోవచ్చు, నేను ఫెయిల్యూర్ కావచ్చు, అసలు లైఫ్లో మీనింగ్ లేదు, లైఫ్లో బతకాలనిపించకపోవడము, ఎటువంటి ఆశాజనకమైన ఆలోచనలు రాకపోవడము. ఓకే. నెగిటివ్ థాట్స్ అంటే నిరాశపూరితమైన ఆలోచనలు, వ్యతిరేకమైన భావనలు, నేను దేనికి పనికిరాను, నేను జీవితంలో పైకి ఎదగలేను, నాకంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా వయసు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళిపోయారు, ఒక కంపారిజన్తో కూడా ఈ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి.